ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. క్రీస్తు ప్రభునామంలో మీ అందరికి కూడా ప్రేమతో హృదయపూర్వకంగా వందనములు, శుభములు. మరి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామా ఫ్రెండ్స్? ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆ వీడియోలు ఇన్నర్గా ఉంటే నాకు తెలియదు, అవుటర్గా పెట్టి మరి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరి అన్ని విషయంలో, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ అనంతపురం జిల్లా గార్లదిన్న మండలము, కనంపల్లి విలేజ్. ఇక్కడ నా సొంత పొలంలో మరి మందిరం, దేవుని కృపను పట్టి చిన్న మందిరం కట్టుకున్నాను. ఇక్కడ ఈ మందిరం పేరు కూడా సరస్వతి దయకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్. ఇక్కడ ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ఆరాధన, ప్రార్థన, వాక్యం అన్నీ ఉంటాయి. మరి ముందే లైవ్లో కొన్ని విషయాలు తెలియపరచాలి ప్రజలకని తెలియపరచిన ముందు డైరెక్ట్గా లైవ్ కూడా యూట్యూబ్లో పెడతా, అంతవరకు వినాలి. కొన్ని విషయాలు మనం గమనిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు విన్నారు కదా, మరి కేర్ఫుల్గా వినాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా నన్ను? చూడండి, బాగా వినాలి. వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దండి, వేరే తలంపులు ఏమి పెట్టుకోవద్దు, అన్ని పక్క పెట్టేసి వినాలి. వినండి. ఇప్పుడు మనం ఒకటి వెళ్దాం. సామెతలు. ఇక్కడ సామెతలు ఇది గ్రంథమా, పుస్తకమా, పత్రిక అనేది పక్కన పెడదాం కదా, పక్కన పెడదాం. ఎందుకంటే క్లారిటీగా నీకు నాకు తెలిసిన మనం మాట్లాడు. ఇక్కడ సామెతలు పరిశుద్ధమైన గ్రంథంలో కీర్తనల తర్వాత సామెతలు అని ఉంటుందండి. ఈ సామెతలు గురించి మనం తెలుసుకుందాం. అన్నీ కాదు, ఒకటి సామెతలు ఒకటి. అక్కడ ఏముంది వాక్యం అని సెలవిస్తే, దావీదు కుమారుడను ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఎంత బాగుంది కదండి వాక్యము ఫ్రెండ్స్. బాగా వినాలి, మనం వినాలి. మరి మీరు నాకు అడగాలి, డౌట్స్ అడగాలి. నాకు డౌట్స్ అడిగితే ఇష్టం అండి. నాకు మైండ్ కూడా కొద్ది షార్ప్ అవుతుంది. మీరు అడగట్లేదే. ఫేస్బుక్లో అడగండి, ఫోన్ చేసి అడగండి. మరి ఫేస్బుక్లో అదేమో పెడతా, వీడియో కాల్స్లో అడగద్దండి. వీడియో కాల్స్ నేను తీయను, మీరు వేస్ట్ చేయడం. ఫోన్ చేసి అడిగినా రెస్పాన్స్ ఇస్తా. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, ఫోన్ నెంబర్ పెట్టినా మీకు రెస్పాన్స్ ఇస్తా. ఈ వాక్యం గురించి తెలుసుకోవాలనుకుంటే నిదానంగా ఇక్కడ బైబిల్ క్లాస్ కూడా ఉంటుంది, ఇంకా సమయం టైం తీసుకుంటాం. సో ఇక్కడ మనం వాక్యం గురించి ఆలోచిస్తాం. సొలొమోను సామెతలు. చూడండి, సామెతలు ఒకటి. బైబిల్ ఉన్నవాళ్ళు తీసి ఇప్పుడే బైబిల్ని తీసి ముందర పెట్టుకొని చదవండి, వాక్యం వినండి. బైబిల్ లేని వాళ్ళు, మొబైల్ ఉంటుందండి, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. బైబిల్ తీసుకొని పోవడానికి ఇష్టపడలేరు, మోయలేరు పరిశుద్ధమైన గ్రంథం. కానీ మొబైల్లో మీరు తెలుగు భాష అయినా, ఇంగ్లీష్ భాష అయినా, మరి ఏ భాష అయినా సరే మీ భాషలో ఆ బైబిల్ తీసి మీరు చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో ప్రొవర్బ్స్ అంటారు. నేను ప్రజెంట్ తెలుగు, నెక్స్ట్ తెలుగు టు ఇంగ్లీష్ ఇస్తానండి. ఇంకా వేరే భాషలు అయితే నాకు క్లారిటీగా రావు ఏవి కూడా. ఈ తెలుగు కూడా క్లారిటీగా రాదు, ఈ ఇంగ్లీష్ కూడా క్లారిటీగా రాదు. కొద్దిగా బచ్చగా ఇస్తూ ఉంటా, వినాలి. ఓకే, అందుకే మీరు నన్ను డౌట్స్ ఎక్కువ అడిగితే నాకు అంత ఇష్టం. ఓకే, ఇక్కడ సామెతలు ఒకటి అండి. దావీదు కుమారుడను ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే దావీదు కుమారుడు. ఓకే, నువ్వు నేను కుమారుడు అని చెప్తున్నారు. అక్కడ ఎవరు? ఇజ్రాయేలు రాజునైనా, మామూలు కాదండి. ఇజ్రాయెల్ అంటే ఎవరండి? హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, మరి అనేక రకాల జాతులు, తెగులు అనేక మంది ఉంటారు. సో ప్రజలు, స్త్రీలు, పురుషులు కలిగినటువంటి ప్రజలందరిపైన అధికారం కలిగిన వ్యక్తి సొలొమోను. అంటే హోల్ అంటే ఈ సొలొమోను, అందుకే ఇజ్రాయేలు
రాజునైనా అంటున్నాడు. అంటే ఇజ్రాయేలు రాజునైనా అంటే క్రైస్తులు ఒకటే కాదండి. నా జ్ఞానంతో నేను చెప్తా. హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు ప్రజలందరి పైన హోల్ కంప్లీట్ ప్రపంచ ఒకటి ఒకటి నాకు డౌట్ అండి, నాకు నీటికి తెలియదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఒకటి కదా, అట్లా ప్రపంచంలోనే అందరిపైన అధికారం కలిగిన వ్యక్తి ఈ సొలొమోన్. ఈ సొలొమోన్ ఏమంటున్నాడు అక్కడ? ఇజ్రాయెల్ రాజునైన సొలొమోన్ సామెతలు, ఆయన నావివి సామెతలు. సొలొమోను టు సొలొమోన్ ప్రొవర్బ్స్ అంటున్నాడు. అంటే నావి సామెతలు అంటున్నాడండి. చూడండి ఎంత గ్రేట్గా చెప్పుకుంటున్నాడు. ఈ సొలొమోను ఎవరండి? మనం ఆలోచిస్తే ఈయన డైరెక్ట్గా దేవునితో మాట్లాడే వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ప్రాఫిట్స్ అంటారండి, ప్రవక్తలు. ఈ ప్రవక్తలు 24 గంటల సమయంలో 20 గంటలు దేవునితో మాట్లాడతారండి. వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, ప్రవక్తులు అనేవాళ్ళు 24 గంటల సమయంలో 20 గంటలు దేవునితో మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధమైన గ్రంథం గురించి, ప్రజల క్షేమం గురించి, వాళ్ళ క్షేమం గురించి దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ఈ 4 గంటల సమయంలో భార్య పిల్లలతో నిద్రపోవడం, తినడం అవి చేస్తూ ఉంటారండి. సో ఈ సొలొమోను ప్రాఫిట్. అందుకే ఆయన ఏమంటున్నాడు? సొలొమోను సామెతలు, నా సామెతలు ఇవి అంటున్నాడు. మరి నువ్వు నేను ఎలా ఉన్నాం? నీ పేరు నా పేరు పెట్టుకోవడానికి కూడా అర్హత లేవు మనకి. మన పేర్లు మనం పెట్టుకోవాలనుకుంటే ఏం చేస్తాము? గుళ్ళకి వెళ్ళి పూజారులను అడుగుతాం, జ్యోతిషులను అడుగుతాం, తర్వాత క్రైస్తవులు పెద్ద సేవకుల దగ్గరికి మా పేరు పెట్టాను అని అడుగుతాం. అంటే కనీసం నీకు నాకు మన పేర్లు పెట్టుకునే బ్రతుకు కెపాసిటీ కూడా మనకి లేదు కదా, లేదు. మన పేర్ల గురించి మనకు తెలుసుకోవడానికి కూడా లేదు. కనీసం మన గురించి మనకు తెలుసుకునే కెపాసిటీ బ్రతుకు కూడా మనకి లేదు. మరి ఈయన సొలొమోను ఏంటి సామెతల గ్రంథం సామెతల గ్రంథమా పత్రిక అది అడుగుతున్న దేవుని. అది ఏదంటే ఒక సామెతల గ్రంథమైన పత్రికన పుస్తకమైన రాశాడండి. మరి రాసి ఆయన ఏమంటున్నాడు? నావివి అని అంటున్నాడు ఆయన. నువ్వు నేను అనగలమా? అసలు నా పేరు నాది ఇది అని చెప్పుకునే కెపాసిటీ కూడా మనకి లేదే. ఇది నా పేరే అని డౌట్ పడి బ్రతుకులతో బ్రతుకుతున్నాం మనం. ఫ్రెండ్స్ గమనించాలి. అందుకే దేవుడు వాక్యము సొలొమోనుతో కలిసి దేవుని ఆత్మతో రాయించాడట. కానీ దేవుని ఆత్మతో రాయించాడని ఒకవేళ దేవుడే రాయించలేదేమో, మరి ఇతనే రాయించలేదేమో. ఓకే, బట్ ఎనీవే ఏదైనప్పటికీ సొలొమోన్ ఏం చెప్తున్నాడు? నావి సొలొమోన్ సామెతలు నావి అంటున్నాడండి. ఇది నా పేరు నాది, ఇది నాది సువార్త, ఇది నాదండి అని చెప్పగలిగిన కెపాసిటీ నీకు నాకు ఉండాలండి. అందుకే చదువుతుంటే ఎంత బాగా వచ్చినాడు చూడండి. దావీదు కుమారుడును నేను, దావీద్ సన్ ఆఫ్ దావీద్ టు, నేను దావీదు కుమారుడు అంటున్నాడు ఆయన. చూడండి ఒకసారి, ఇజ్రాయెల్ రాజునైనా ఇజ్రాయెల్. ఒక్కసారి గమనించాలి ఫ్రెండ్స్. మరి రాజునైనా నేను సొలొమోను సామెతలు అంటే మొత్తం ప్రజలన్నిటిపైన నాకు అధికారం కలిగి దేవునితో మాట్లాడి రాసి మీకు ఇస్తున్నాను. వాటి వల్ల ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో మంచి మనసు కలిగి, మంచి ఆలోచనలు కలిగి, మంచి తలంపులు కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మరి ఇతరులకి హాని చేయకుండా, చెడు స్వభావం, చెడు ఆలోచనలు, తలంపు లేకుండా, చెడు క్యారెక్టర్ లేకుండా, ఇవన్నీ లేకుండా మంచిగా వీటిని చదివి ప్రార్థన చేసుకొని ఉండాలని ఆ ప్రాఫిట్ 20 గంటలు దేవునితో గడుపుతూ మరి నీకు నాకు ఇచ్చిన సామెతలు నుంచి మరి ఏం తెలుసుకుంటున్నాం, వాటి నుంచి ఏమి నేర్చుకుంటున్నాం. సో ఆలోచించాలి. నువ్వు నేను ఎలా ఆ సామెతలు చదివి మన మైండ్ మారిందా, మన చూపు మారిందా, మన ఆలోచన మారిందా, మన తలంపు మారిందా, మన క్యారెక్టర్ మారిందా, సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా, పాత జీవితంలోనే బొర్లాడుతున్నావా నువ్వు నేను అనే విషయాన్ని గమనించి మరి రోజు రోజుకి మనుషులో మార్పు రావడానికి దేవుడు ఇష్టపడతాడు.
మరి ఆ ప్రవక్తలు మరి వాళ్ళ కోరికలు, ఆశలు, లోకానుసరమైనటువన్నిటినీ వదిలేసుకొని ప్రజల క్షేమం కోసమే దేవుని మాటకు లోబడి మరి వాళ్ళు రక్షించుకుంటూ మరి దేవునితో గడుపు జీవిస్తున్న ఈ ప్రాఫిట్స్ అలాంటి సామెతల్ని నీకు నాకు ఇచ్చినప్పుడు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా నువ్వు నేను వాడుకుంటున్నాం, ఎలాగ నువ్వు నేను మారుతున్నాం అనే విషయాన్ని గమనించాలని మరి వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించాలి. నేను చెప్తున్న మాటల్ని దయచేసి కట్ చేయొద్దండి. మీకు ఇష్టం లేకుంటే నా వీడియోలు చూడొద్దని. కొంతమంది అయినా ఆత్మీయ స్థితిలో బలపడతారు, కొన్ని మాటలు కట్ చేస్తున్నారు. వీళ్ళంతా డెవిల్ స్వభావం, సైతాన్ స్వభావం అండి, సువార్త కడ్డు. కొంతమంది మంచి మార్గంలో నడుస్తారు. ఇది క్రైస్తవులకు ఒకటే కాదండి, మంచి మార్గం నడిపించేదండి పరిశుద్ధమైన గ్రంథం. నీ జీవితం నా జీవితాన్ని మంచి మార్గంలో నడిపించేది, మంచి మార్గంలో తీసుకెళ్ళేది, మంచి స్థాయిలో ఉన్నతమైన స్థానంలో ఉంచేదండి పరిశుద్ధమైన గ్రంథం. ఇది కులం కాదు, మతం కాదండి, అందరి చేతుల్లోకి దేవుడిచ్చాడు. మరి సామెతలు సొలొమోను ఎంత గ్రేట్గా చెప్తున్నాడు. సొలొమోను సామెతలు నావి అంటున్నాడు ఆయన. మరి నువ్వు నేను అంటామా? నా సామెతలు ఇవని అంటామా? నావి అంటావా? అనలేము. నీ జీవితం నా జీవితం బాగుపడడానికి చదివి అర్థం చేసుకొని ప్రార్థన చేసుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి ఆయన ఇచ్చాడండి. మరి అందుకే ఆయన ప్రాఫిట్స్ అంటే ఇలా ఉంటారండి. ప్రవక్త నేను అని చెప్పుకునేవాళ్ళు, ప్రాఫిట్ అనేది చెప్పేవాళ్ళు 24 గంటలు 20 గంటలు దేవునితో మాట్లాడతారు. వీలైతే 24 గంటలు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుందండి. వాళ్ళు లోకాశల కోసం, లోకం కోసం బ్రతకరండి. ఈ విషయాల్ని గమనించాలి. కాబట్టి నువ్వు నేను ఏ స్థితిలో బ్రతుకుతున్నాం, నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నాం, నా వీడియోలు తీసుకొని డబ్బులు తెచ్చుకోవద్దండి యూట్యూబ్ నుంచి. నేనేం చెప్తున్నానో గ్రహించండి ఫ్రెండ్స్. మీకు డబ్బులు కావాలంటే నా దగ్గరికి రాండి, పడేస్తాను, బ్రతుకుదు. దయచేసి వాటి కోసము నాది డబ్బుల కోసం చేసే సువార్త కాదు, నేను బ్రతకడం కోసం చేసే సువార్త కాదండి. అనేక మంది ప్రజలు మంచి జీవితంలో జీవించి పరలోకానికి నడిపించే మార్గం అండి. ఇది గమనించాలి ఫ్రెండ్స్. కాబట్టి వినండి, దుర్వినియోగం చేయొద్దండి. దేవుడు చూస్తాడండి. దావీదు రాసిన కీర్తనలు 39లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నువ్వు కూర్చొనేది లేచిది ఆయనకి తెలుసు, నువ్వు నేను ఏం ఆలోచిస్తున్నామో తెలుసు, నువ్వు నేను ఏం చేస్తున్నామో తెలుసు, నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నామో తెలుసు అండి. ప్రతిసారి సువార్తకు అడ్డు రావద్దండి. ఈ మాటలు విని ఆత్మీయస్థితిలో మంచి జీవితంలో బలపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి షేర్ చేయండి, లైక్ చేయండి, అందరూ వినండి. కాబట్టి ఫ్రెండ్స్, మరి సొలొమోను ప్రాఫిట్. మరి నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి గమనించాలి. దేవునితో ఎలా గడుపుతున్నాం, ప్రార్థనలో ఎలా గడుపుతున్నాం, మన జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, నిజంగా మంచి జీవితంతో జీవిస్తున్నామా లేదా ఇప్పటి నుంచైనా మంచిగా బ్రతకాలని నువ్వు నేను ఈ సామెతల గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కూడా చదువుకోండి. సామెతల గ్రంథము 1:1 ఇంగ్లీష్లో ప్రొవర్బ్స్ అంటారు. ప్రొవర్బ్స్ 1:1 వర్డ్స్ చేస్. సో అక్కడ ఏమంటున్నాడు, దావీదు కుమారుడును టు సన్ ఆఫ్ దావీదు కుమారుడును ఇజ్రాయేల్ రాజునైన కింగ్ ఆఫ్ ద ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ రాజున, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ రాజునైనా. అక్కడ ఏమంటున్నాడు, సొలొమోన్ సామెతలు, ప్రొవర్బ్స్ ఆఫ్ సొలొమోన్. ఇది చదువుకొని ధ్యానించి మరి ఎంత గ్రేట్గా చెప్తున్నాడు కదా ప్రాఫిట్ అయినా. ఈ విషయాల్ని గమనించి మరి నువ్వు నేను అలాగుంటున్నామో మన జీవితాలను మనం పరీక్షించుకోవాలని, మంచిగా జీవించాలని. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి. నా నంబరు 7013705468. అనవసరంగా చేయొద్దండి. అనవసరంగా చేస్తే నేను ఫోన్లు ఎత్తను. ఫేస్బుక్లో వీడియో కాల్స్ నేను తీయను. వాట్సాప్ నెంబర్ ఇదే, మీరు చేయొచ్చు. నా పేరు సరస్వతి. ఓకే, వింటున్నా మీ అందరు కూడా వాక్యం వింటున్న మీ అందరికి కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ వీ విల్ మీట్ ఇన్ ద జీసస్ నేమ్, ఇన్ ద క్రైస్ట్. ఓకే, మీ యువర్
సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్ కార్లదిన మండలం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా వరల్డ్ బాయ్ గాడ్ బ్లెస్ యు